ప్లాస్టిక్ కవర్లను విక్రయిస్తే 5,000 రూపాయల జరిమానా విధిస్తామని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ నాగలక్ష్మి అన్నారు. స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్రలో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నివారణపై పురపాలక సంఘం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. తొలుత మున్సిపల్ కార్యాలయం వద్ద మొక్కలు నాటి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం పారిశుద్ధ్య సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ప్రతి నెల 3వ శనివారము వివిధ ప్రోగ్రామ్స్ ద్వారా పర్యావరణాన్ని పరిరక్షిస్తూ శానిటేషన్ మెరుగుపరచడానికి, ప్రజల ఆరోగ్యంగా ఉండడానికి, భూమి కాలుష్యము, నీటి కాలుష్యము, గాలి కాలుష్యం తగ్గించడానికి ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి క్లీన్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. న్యూ ఇయర్ అండ్ క్లీనింగ్. పర్యావరణం కాపాడడానికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏవైతే 120 మైక్రాన్స్ కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ పూర్తిగా నిషేధిస్తూ ప్లాస్టిక్ వద్దు, పేపర్ కవర్స్ కానీ క్లాత్ కవర్స్ కానీ ముద్దు అనే కాన్సెప్ట్ ద్వారా పర్యావరణం కాపాడడానికి, గాలి కాలుష్యాన్ని, నీటి కాలుష్యాన్ని, భూమి కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది.